నమస్కారం. ఎవరి గోల వారిది ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2010 సంవత్సరంలో ఇద్దరు బిజీగా ఉన్నారండి. ఒకళ్ళు హైదరాబాద్ సిటీ కమిషనర్ ఏకే ఖాన్ గారు అయితే, రెండు కిషోర్ దాస్ అనబడే నేను. ఆ కమిషనర్ గారేమో బందోబస్తుల్లో బిజీ, నేనేమో ఈ రాజకీయ నాయకుల అప్డేట్స్ తీసుకోవడంలో బిజీ. ఎనీవే 2010 సంవత్సరంలో మనమంతా చవి చూసిన రాజకీయ సంక్షోభం ఇంత అంత కాదండి. కనీసం 2011లోనైనా మనం అందరం సుఖశాంతులతో హాయిగా ఉండాలని కోరుకుంటూ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. అయితే ఎపిసోడ్లో ఒక కొత్త కాన్సెప్ట్ని నేను చూపించబోతున్నానండి. అదేంటో మీకు కాసేపట్లో తెలిసిపోతుంది. ఫాలో మీ. అయ్యా, మనందరం ఇప్పుడు ఆదిత్య 369 హీరో బాలకృష్ణ గారికి పిల్లనిచ్చిన మామగారైన టీను ఆనంద్ గారి ల్యాబ్లో ఉన్నామండి. గుర్తు రావట్లేదు ఆయన ఎవరో? బాబు ఒక్కసారి చూపించండి అయ్యా. ఆయనే టీను ఆనంద్. ఇదే ఆయన కనిపెట్టిన టైం మిషన్. ఇప్పుడు మనం అందరం ఈ టైం మిషన్ లో కూర్చుని అమాంతం ఒక సంవత్సరంలోకి వెళ్ళిపోదాం. అది ఏమిటో అనేది కాసేపట్లో చెప్తాను, కానీ ఈ లోపల మనం చంద్రబాబు నాయుడు గారిని పిలుద్దాం. బాబు, ఆ రైతు కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చారా? భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు పాలి పుస్తెలమ్ముకుని అప్పు తీర్చుకుంటివో వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లిపోతివో పురుగుల మందే నీకు పెరుగన్న మాయను చరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో పంటలు చేతికొస్తే పండుగ చేద్దామును. సార్, ఇంకా నాటింది చాలు కానీ రండి రండి. ఏమిటా తొందర వస్తున్నాడు? అయినా ఈ రోజుల్లో రాజకీయ నాయకులకి రైతుల మీద అవగాహన లేదు. ఆ మాదిరిగా పొలాల్లో దిగే అవకాశం అంతగానే లేదు. నేను రైతులు కాబట్టి సరిపోయింది. సార్, రైతు కోసం బిగ్ సక్సెస్. కంగ్రాచులేషన్ సార్. సార్, టైం మెషిన్ ఎక్కడానికి రెడీ కదా? రెడీగానమ్మా, లోపల మాత్రం కాస్త గుబులుగా ఉంది. ఆ ముసలి సైంటిస్ట్ ఏ మాదిరిగా రిపేర్ చేస్తారేమిటో అర్థం కావట్లా. ఆ విధంగా ఎలా పోతావో పైకి ఏమిటో తెలియదు. సరే నిన్న రాత్రి సూట్ కేసులు పంపించారు మీకెందే? సూట్ కేసులా? ఎవరితో పంపించారు సార్? నాకేం అందలేదు. నా మొబైల్ నెంబర్ ఇచ్చారా? నా అడ్రస్ సరిగ్గా ఇచ్చారా? ఇంకమ్మా, సూట్ కేసు అంటే నా డ్రెస్సులు, షర్ట్లు, ప్యాంట్లు, లుంగీలు, అదే మాదిరిగా బనీలు కూడా ఉన్నాయి. ఇక బ్రష్లు, పేస్ట్లు ఇవన్నీ కూడా పెట్టా. అదే అందిందా లేదా? ఇంకేదో అనుకున్నానులే. పెట్టాంలే సార్, పెట్టాం. సరే చిరంజీవి గారు. ఆ దాసు వస్తున్నాను. మమ్మల్ని అందరినీ ఆ టైం మిషన్లో ఎక్కడికి తీసుకెళ్తావు ఏమిటో ఇంతవరకు చూడలేదు. అయినా వస్తున్నా, ఆగు. ఆ దాసు ఏవిడే విషయాలు ఇంతకే ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కాస్త వివరంగా చెప్పా. చెప్తానండి, కాసేపు ఆగండి. కానీ బాబు, మధ్యంతర ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పిన కేసీఆర్ గారు వచ్చారా? పిలవండి. ఇక దాసు, నీ సెటైర్లు ఇట్లా కట్టిపెట్టు. టైం మిషన్ అంటున్నావు, ముందుగా ఎక్కి మన నిజాం కాలానికి పోదాం. నిజాం పెళ్ళిళ్ళ తప్పులు ఇట్లా ఏమైనా ఉంటాయి అని సరిదిద్దాం. రజాకర్ల మూమెంట్ అవన్నీ లేకుండా చేద్దాం. లెక్కన మన నిజాంకు మంచి పేరు చేద్దాం. నడు ఎక్కుదాం. పద జల్. నడురా పోయి నడు. నిజాం పీరియడ్లోకి పోదాం. పద. అమ్మా, నిజాం పీరియడ్కి నేనెందుకు తీసుకెళ్తా? మరో పీరియడ్కి తీసుకెళ్తాలే కానీ అసలు సీఎం గారిని రానివ్వండి. వస్తావునే దసు, వస్తావునే. అయినా టైం మిషన్ ఎక్కాలంటే మీ మాదిరి కాదు కదా. చీఫ్ సెక్రటరీకి చెప్పాలా, అట్టనే డీజీపీకి చెప్పాలి. సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా తీసుకోవాలి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుని వస్తా ఉన్నా. ఇంకా అందరం కలిసి ఆ టైం మిషన్లో పోదాం. ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. పోదాం. వస్తా ఆగండి. వెయిట్ అండ్ సీ. రండి సీఎం గారు. అందరు బాగున్నారా? చంద్రబాబు నాయుడు గారు మీరు బాగున్నారా? అరే, ఇంకా నా మీద కోపం తగ్గిపోతే ఇట్టా? సరే ఇంతకీ ఏంటి విషయం? సార్ ఓకే. కేసీఆర్ గారు, చిరంజీవి గారు, బాబు గారు, సీఎం గారు. సార్, మీ అందరు సూట్ కేసులు వచ్చాయి. బట్టలు రెడీ, మెడిసిన్స్ రెడీ, ఫుడ్ ఐటమ్స్ అన్ని రెడీ. అరే, అన్ని రెడీ చేసినావా లేదా? అన్ని రెడీ సార్. ఓకే, మీరందరూ టైం మెషిన్ ఎక్కడానికి మానసికల్లీ రెడీ కదా? ఓకే, పదండి. నహీ జగడా
బాబోయ్ బుల్లెట్ బేబీ సగా చంపుతోంది చాక్లెట్ తగ 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 లెఫ్ట్ రైట్ దిల్కో झटका लगा రెడీ బాసు నేను రెడీ. మీరెక్కడికి సార్? మీరు అన్వాంటెడ్ గెస్ట్. మీ లగేజ్ ఏం మా దగ్గర లేదు రెడీగా. ఇదిగో ఏం పర్వాలేదా, చంద్రబాబు నాయుడు సొక్క వాడతా, మా కిరణ్ కుమార్ రెడ్డి లాగు వాడతా, అవసరం అయితే అకేషియర్ టవల్ వాడతా, చిరంజీవి టూత్ పేస్ట్ వాడతా, చలేస్తే నిల్లుంగి కప్పుకుంటా. ఆయన నాకు లేని ఇబ్బంది అయ్యా, అంతే అంటారా? తప్పదంటారా? తప్పదంతే. సర్లేండి, ఏం చేస్తాం. అయ్యా, మేమందరూ టైం మెషిన్ ఎక్కుతాం, మీరు మాత్రం చిన్న విరామం తీసుకోండి.